హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్ష నల్లమల్ల ఛానల్. ఈరోజు మీకు ఈ ఛానల్లో చూపించబోయే స్నాక్స్ రెసిపీ వచ్చేసి గుంట పునుగులు విత్ పచ్చిమిరకాయ టమాటా చట్నీ అండి. చాలా బాగుండిద్ది కాంబినేషన్. ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని రేత్రి మొత్తం పులై పెట్టానండి. ఇదిగోండి దోసపిండి, మినపగుండ్లు, బియ్యం వేసి నానబెట్టి గ్రైండ్ చేసి నైట్ మొత్తం ఒక 4 అవర్స్ పులై పెట్టానండి. ఇట్లా వచ్చింది పులై పెట్టే పిండి. దాన్ని కలిపేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొంచెం మనకి సరిపడా, మనకి ఎన్నైతే గుంత పునుగులు కావాలో అంత సరిపోయేటట్టు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మాకైతే ఇది సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో కిందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వాటిని వేసేస్తున్నాను. తరువాత జీలకర్రని కూడా వేస్తున్నానండి. జీలకర్ర ఇట్లా నలిపేయండి, ఫ్లేవర్ బాగుండిద్ది. ఆ తర్వాత ముందే నేను నానబెట్టుకున్నానండి ఇదిగోండి పచ్చెనగపప్పు. వీటిని కూడా వాటిలో వేసేస్తున్నాను. పచ్చెనగపప్పు నేను 2 అవర్స్ ముందర నానబెట్టుకున్నానండి. వాటిని కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇంక కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకేమన్నా కూరగాయలు, క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి. అవి మా ఇంట్లో లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అయితే సరిపోద్దండి సాల్ట్. 1 స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత కలపాలి బాగా. చూడండి పిండి మరీ గట్టిగా ఉంది కదండి, అందుకని చెప్పి నేనేం చేస్తున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను. మరీ గట్టిగా ఉండకూడదండి బ్యాటర్ అనేది. ఇట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం యాడ్ చేసిన ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కలవాలండి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ఉంటే సరిపోద్దండి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ. మరీ వాటర్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఇట్లా అయితే మనకు సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్నాక పచ్చిమిరకాయలు టమాటా చట్నీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చూడండి. స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి ఫస్ట్ టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. ఇట్లా సగం సగంగా కట్ చేసుకుంటున్నాను. ఒక టమాటాని 4 పార్ట్స్గా, నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. అన్నీ ఇట్లానే పెద్ద సైజు. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా అండి, మరీ అంత చిన్న చిన్న పీసెస్ ఏం అవసరం లేదు. ఇట్లా కట్ చేసుకుంటే చాలు. 3 టమాటాలకి 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకుంటున్నానండి. ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి తిప్పుకోవాలండి.
ఒక్కొక్క టమాటాకు వచ్చి 3 చప్పునండి పచ్చిమిరకాయలు. అవి కారాన్ని బట్టి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి 3 తీసుకున్నా. అదే కారం లేకపోతే ఒక్కొక్క టమాటాకి 4 పచ్చిమిరకాయలాగా తీసుకోవచ్చు. ఇలా వేగిన వాటిలో కొంచెం చింతపండు కూడా తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా తీసుకుంటున్నాను. ఇంత చింతపండు అయితే సరిపోద్దండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. అడుగంటకూడదండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోద్ది. మెత్తగా మగ్గాలండి ఇవి. ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇంకేంటి, మీరందరూ ఏం టిఫిన్లు చేసుకుంటున్నారు? పిల్లలకి ఏం చేసి పెడుతున్నారండి ఈరోజు? కామెంట్లో తెలియజేయమంటే ఒక్కరు కూడా తెలియజేయట్లేదు. అవి మగ్గేలోపు మనం వేరే పొయ్యి మీద గుంట పునుగులు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి గుంట పునుగులు ప్యాన్ పెడుతున్నానండి. కొంచెం వేడైన తర్వాత అందులోకి నెయ్యి తీసుకుంటున్నాను. నేను సాయంత్రం పూట ఏ స్నాక్స్ చేసినా నెయ్యితోనే చేస్తానండి సాధ్యమైనంత వరకు. కొంచెం ఎక్కువే పట్టిద్దండి గుంట పునుగులకి. మీరు ఆయిల్తో అయినా తయారు చేసుకోవచ్చు. అలా వేసేసి ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టాం కదండి బ్యాటర్, అది దాంట్లో వేసేసుకుంటున్నాను. అందులో వేసేసుకుంటున్నాను. గుంట నిండా వేసుకోవాలండి బాగా. ఇట్లా స్టవ్ని మీడియంలో పెట్టి వేసుకోండి. లేకపోతే వేసినట్టు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా అన్ని గుంటల్లో ఇట్లా వేసేసుకోండి. అన్నీ ఇట్లా వేసేసుకున్నాక దీన్ని మూతతో కవర్ చేయండి. అందులోకి మనం ఇందాక చట్నీ తీసుకున్నాం కదండి, దాది ఎట్లా ఉందో చూద్దాం. దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మెత్తగా అయిపోతుంది. ఇట్లా అయిపోతే సరిపోద్దండి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అయిపోయినట్లే. చూసారుగా
టమోటా మొత్తం ఎంత మెత్తగా ఉడికిందో ఇంకా సరిపోద్దండి. ఇట్లా ఉంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిని తిరగేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టించే మగ్గించండి, లేకపోతే పైకేమో నల్లగా ఉండేసి లోపలేమో ఉడకకుండా ఉండిద్దండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. రివర్స్ చేసి మళ్ళీ మూతతో కవర్ చేయండి. మళ్ళీ మూత తీసేసి గుంట పునుగులు మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఇట్లా చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా రివర్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా గుండు పునుగులు మనకు రెడీ అయిపోయినట్లే. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఇందాక మగ్గిచ్చి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇట్లా శుభ్రంగా అందులో కొంచెం జీలకర్ర, చిన్నులపాయ రెబ్బలండి ఒక 10-11 దాకా, రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వేసి ఒక అర స్పూన్ వేస్తున్నానండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటున్నాం. దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుండేది చట్నీ. చూసారు కదండి, ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి తీసుకుంటాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చిమిరకాయల టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు నాకైతే సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు అటువైపు కొంచెం గుంట పునుగులు వేసాం కదా, అవి చూద్దాం. మూత ఓపెన్ చేసి రివర్స్ చేసుకుందామండి దీన్ని. చూసారు కదండి ఎంత బాగా వస్తుందో. ఫోర్క్ ఎందుకు వాడుతున్నారు అని అడుగుతారేమో. దాంట్లో స్టిక్ రాలేదండి. యాక్చువల్గా ఏంటంటే చెక్క దాంతో రివర్స్ చేస్తారండి, అది లేదు కాబట్టి నేను ఇది ఫోర్క్ తీసుకున్నాను, ఈజీగా ఉండిద్దని.
మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, బాగుంటాయి. లోపల ఉడికిద్ది, బయట ఉడికిద్దండి ఇట్లా ఉడికిస్తే. మళ్ళా మూత పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఆ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి గుంట పునుగులు విత్ పచ్చిమిరకాయల టమాటా చట్నీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం గుంట పునుగులు. చాలా బాగుందండి. పచ్చిమిరకాయ టమాటా పచ్చళ్ళకి గుంట పునుగులు సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.